ఇది మీరు వేరే చోట కట్టించినా కూడా మాకు ఇంత ఉండిద్దా? సేమ్ ఇంతే స్క్వేర్ ఫీట్లో కట్టించినా కూడా మేము అసలు కదలేదే లేదు. మీరు బుల్డోజర్ తావండి, మేము అసలు వెళ్ళాం. మీరు ఏం చేస్తారో చేయండి. మీకు అంతే దమ్ముంటే వచ్చి చూడండి, చూద్దాం, రండి, నా ముందుకు వచ్చి నుంచండి. ఇప్పుడు గవర్నమెంటే వచ్చి మాకు ఇచ్చేసేయండి ల్యాండ్ అని చెప్తున్నారు కదా, ఎట్లా ఇస్తాం మేము? ఎందుకు ఇస్తాము? అస్సలు ఇయ్యము. ఏమైనా చేసుకోండి, ఎక్కడైనా కట్టుకోండి, మేము మాత్రం ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాం. బుల్డోజర్లు వస్తే మేము మా ఫ్రెండ్స్ మేము అందరం వెళ్ళి అడ్డం నిలబడతాము. ఒకరోజేమో వచ్చి గాంధీ గారి ప్రాజెక్ట్ కింద ల్యాండ్ కావాలి అన్నారు. ఈ గాంధీ ఇంతమందిని చంపి కట్టమన్నారా అని అడిగితే మీది కాదు, మీది బఫర్లో ఉన్నారు అంటున్నారు. వాళ్ళకే ఏ క్లారిటీ లేదు. ఇక్కడ మీ ఇల్లు గుల్లగొడతా అని చెప్తున్నారు కదా గవర్నమెంట్. మేము 5 years నుంచి ఉంటున్నాం. 1 week ముందు మాకు నోటీస్ వచ్చింది. మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడే, మేము ఉంటున్నది ఇక్కడే. మేము ఇక్కడ నుంచి సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎట్లా ఎగ్జామ్ స్టార్ట్ అయినా మీకు? మాకు ఎగ్జామ్స్ 23rd నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నడుస్తున్నాయి. రేపు మాకు ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడైతే గాంధీ స్టాచ్యూ కోసం ఇది డెవలప్ చేయాలంటున్నారు కదా. డెవలప్ చేయాలంటే వేరే దగ్గర డెవలప్ చేయండి. రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉంది కదా, ఆయన గాంధీ అంటే అంతే ఇది ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసి దాని దగ్గర కట్టొచ్చుగా. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. మరి ఆయన ఇల్లు కోసం ఇంతమంది పోలీసులను పెట్టి అక్కడ ఆయన ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, అక్కడ కొట్టుకోవచ్చుగా. ఇక్కడ ఎందుకు మరి? అక్కడ స్కూళ్ళకి పోవడానికి పొద్దున్న ట్రాఫిక్ జామ్, మధ్యాహ్నం ట్రాఫిక్ జామ్, నైట్ ట్రాఫిక్ జామ్, ఎవ్రీ పూట ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అక్కడ కట్టుకోవచ్చుగా కూలగొట్టేసి. ఇక్కడ ఎందుకు ఇంత మంచి ఇల్లుని కూలగొట్టేసి కడతారా? ఇది మీరు వేరే చోట కట్టించినా కూడా మాకు ఇంత ఉండిద్దా? సేమ్ ఇంతే స్క్వేర్ ఫీట్లో కట్టించినా కూడా మేము అసలు కదలేదే లేదు. మీరు బుల్డోజర్ తావండి, మేము అసలు వెళ్ళాం. మీరు ఏం చేస్తారో చేయండి. మీకు అంతే దమ్ముంటే వచ్చి చూడండి, చూద్దాం, రండి, నా ముందుకు వచ్చి నుంచండి. బుల్డోజర్ తీసుకొచ్చారనుకో అప్పుడు ఏం చేస్తాం? ఫైట్ చేస్తాం మేము అగెయిన్స్గా. మేము అసలు కదిలేదే లేదు. ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఆయన గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చింది, మాకు ఇచ్చారు. ఇది ప్రైవేట్ ల్యాండ్. అసలు ఇది ఏ బఫర్ జోన్లో లేదు, డేంజర్ జోన్లో లేనిది ఇప్పుడు వచ్చి డేంజర్ జోన్లో పెట్టి ఇది డేంజర్ జోన్లో ఉంది, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎందుకు వెళ్ళాలి? అసలు లేదు, దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు అసలు. నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? నా పేరు రాహిల్, నేను 5th క్లాస్లో చదువుతున్నా. మీకు నోటీసులు ఇచ్చారంట కదా, మీ మమ్మీ డాడీ చెప్పారా నీకేమన్నా? చెప్పారు, నోటీస్ వచ్చింది. అందరూ షాక్ అయిపోయారు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు. అంటే మేము 5 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. చాలామంది పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ కూడా చాలామంది అయ్యారు కదా. అంటే ఇప్పుడు సడన్గా ఇల్లు వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? రేవంత్ రెడ్డి చెప్తుండే కదా, మీ ఇల్లు మొత్తం కూలగొడతాం, తీసేసుకుంటామని చెప్తున్నాడు. కూలగొడతారని చెప్తున్నారు, కానీ ఇది వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు కదా, ఇది ప్రైవేట్ ల్యాండ్. గవర్నమెంటే టీచర్స్కి ఇచ్చిన ల్యాండ్ కదా. ఇప్పుడు గవర్నమెంటే వచ్చి మాకు ఇచ్చేసేయండి ల్యాండ్ అని చెప్తున్నారు కదా, ఎట్లా ఇస్తాం మేము? ఎందుకు ఇస్తాము? అస్సలు ఇయ్యము. అంటే ఇది పెద్ద సిటీ కదా, ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఇదే ఎందుకు? ఇక్కడ గాంధీ బొమ్మ పెడతా అంటున్నారు కదా. ఆయన ఎంత పెద్దగా పెట్టుకున్నా సరే ఆయనకి ఏమొస్తుంది? అంత పెద్దగా పెడతానంటున్నాడు కదా, అది కూడా గాంధీ బొమ్మ పెడితే ఆయనకి ఏమొస్తుంది? ఇప్పుడు గాంధీజీ వచ్చి అడిగారా? నేను అయితే రేవంత్ రెడ్డి కళ్ళకి వచ్చి అడిగాడా? అడగలే కదా. అసలు ఫస్ట్ ఆయన పుట్టింది గుజరాత్లో, అక్కడ వాళ్ళే సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చేసుకోండి వేరే దాంట్లో. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి తెచ్చి ఆయన బొమ్మ కట్టడం అవసరమా? అవసరం లేదు కదా. ఒకవేళ ఆయన కట్టుకున్నా సరే కట్టుకోవచ్చు వేరే ప్లేస్లో, గవర్నమెంట్ ల్యాండ్స్లో. ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్, అది కూడా ఇది మా ల్యాండ్లో వచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టేసి మా ల్యాండ్లో కట్టుకోవడం ఏమైనా బాగుందా? బాగాలేదు కదా. ఓకే, ఇప్పుడు మూసీలో మీకు అంత కంపు వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.
ఆయన డెవలప్ చేయొచ్చు మూసీని. అవును, సమ్మర్ సీజన్లో స్మెల్ వస్తుంది, ఆయన దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ ఉన్న ఇప్పుడు 5,000 crores పెట్టి అంత పెద్ద బొమ్మ కడితే ఆయనకి ఏమొస్తుంది? అదే పైసలతో మీరు ఆ మూసీనైనా డెవలప్ చేయొచ్చు. ఆయన చేస్తలేరు. ఆ మూసీని చేయకుండా ఇంత మంచి కమ్యూనిటీని ఒక్కసారికి ఇట్లా కూలగొట్టేసి చేయడం అవసరం. ఆయన నోటీసులు ఏమొచ్చింది? ఏ బ్లాక్, ఈ బి బ్లాక్, వెనకాల దర్గా, ఈ 3 క్యాప్చర్ చేసేస్తాము, మీరు వదిలేసి వెళ్ళిపోండి, 60 days టైం ఇస్తున్నాం అన్నారు. ఆయన ఎంత డేస్ టైం ఇవ్వండి, ఏమైనా చేయండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళము, ఎక్కడన్నా చేసుకోవచ్చు కదా. ఇది పెద్ద సిటీ. అయినా ఇప్పుడు ఉన్నాయి కదా గోల్కొండ అని, చార్మినార్ అని, ట్యాంక్ బండ్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు? కొత్తగా కట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎందుకు? అంటే ఇక్కడే ప్లేస్ బాగుంది, మీకోసమే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. అవును, ఇది టీచర్స్ కోసం ఇచ్చారు, బాగుంది. ఇక్కడ బాగుందనే కదా మేము కొనుక్కున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేస్ని తీసేసి వాళ్ళు క్యాప్చర్ చేస్తారంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలంటే ఆయన సీఎం అండి, ఒక్కటి కాకపోతే 100 ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు మాకు ఒక్కటే ఇల్లు, ఎక్కడ కట్టుకోవాలి మేము? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే, మీరు కట్టుకోవచ్చు, ఎక్కడన్నా కట్టుకోవచ్చు, కానీ మీకు మా ల్యాండ్ మేము అస్సలు ఇవ్వము. అది కూడా ఇది మా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, మేము ఎందుకు ఇవ్వాలి మీకు? ఏమన్నా చేసుకోండి, ఎక్కడైనా కట్టుకోండి, మేము మాత్రం ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాం. ఇలా బుల్డోజర్లు తెచ్చి కూల కొడతామంటే మీరు నువ్వేం చేస్తావు? కొట్టొచ్చు కానీ మేము కొట్టనీయం కదా. మా వల్ల అవుతుంది, మేము చేస్తున్నాము, నాన్ వైలెన్స్ చేస్తున్నాము, వైలెన్స్ చేస్తున్నాము, మా వల్ల అయిందంతా మేము చేస్తున్నాము. బుల్డోజర్లు వస్తే మా ఫ్రెండ్స్ మేము అందరం వెళ్ళి అడ్డం నిలబడతాము. మీరు ఎట్లా, ఇది పట్టా జాగా కొన్నారా లేకుంటే గవర్నమెంట్ జాగానా? మీరు ట్యాక్సులు కూడా అన్ని రెగ్యులర్గా కడుతున్నాం? మేము ట్యాక్సులు పే చేసి కొన్నది ఈ ల్యాండ్ అండి. ఇది మేము కొనింది 15 years బ్యాక్. మేము ఇక్కడ ఉంటుంది 10 years నుంచి ఉంటున్నాం. ఒకరోజేమో వచ్చి గాంధీ గారి ప్రాజెక్ట్ కింద ల్యాండ్ కావాలి అన్నారు. ఈ గాంధీ ఇంతమందిని చంపి కట్టమన్నారా అని అడిగితే మీది కాదు, మీరు బఫర్లో ఉన్నారు అంటున్నారు. వాళ్ళకి ఏ క్లారిటీ లేదు, ఎలాగోలాగా ఇక్కడి నుంచి మమ్మల్ని గెంటేయాలి, అది వాళ్ళ ఎజెండా. అయినా ప్రభుత్వం అనేది బలహీనల వైపు బలంగా పనిచేయాలి కానీ బడాబాబుల పక్కన బలంగా ఉండకూడదు కదండి. కొంతమంది పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు అక్కడ నదీ జలంలో కడుతున్నారు, వాటినేమనరు. మేము ప్రాపర్గా తీసుకున్న ల్యాండ్ మీద మీరు చూపిస్తున్నారు వెళ్ళిపోండి అని. మీకు తెలీదా అప్పుడు ఇది బఫర్లో ఉందని? మీరు అప్పుడు అలా ఇచ్చారు పర్మిషన్స్? మీరు ప్రభుత్వం అనేది బలహీనుల పట్ల బలంగా ఉండాలి. ఇది మాది అంటుంటే ఆ రోజు గ్రామ సభలో వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ల్యాండ్ అక్విజిషన్ కింద ఇస్తే ఓకే, లేదంటే మీరు బఫర్లో ఉందని మిమ్మల్ని మేము గెంటేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళు కావాలి కనుక మిమ్మల్ని దాంట్లో తీసుకొచ్చి గంటేస్తారు. అంటే వాళ్ళ అవసరాల కోసం మీ ల్యాండ్ మొత్తం తీసేసుకుంటా అనుకోవచ్చు. మధ్యతరగతి వాడి కల కదండి, ఒక లైఫ్ లాంగ్ కష్టపడితే కానీ ఒక ఇల్లు కట్టలేము. ఆ ఇల్లుని మీకు కావాల్సిన దానికోసం మమ్మల్ని ఇలా గెంటేసి అధికారం ఉందనే ఇదితో ఇంకా మేమంతా ఏమైపోవాలి? ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మా పిల్లలకి దేని మీద ఫోకస్ చేయాలి? ఎంతమంది వచ్చారు చూసారు కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తెలుసు కదా. అంటే మీకు మద్దతుగా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. టార్చర్ పెట్టేస్తున్నారు, మీరు 2 years నుంచి మెంటల్ టార్చర్ పెట్టేస్తున్నారు. గతంలో హైడ్రాన్ కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో చాలా చోట్ల కూడా కొలగొట్టడం జరిగింది. అవునండి, ఆ పేరుతో తీసుకున్న వాళ్ళు తీసుకోలేని వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యి ఈ మెంటల్ ట్రామాతో చనిపోయి ఉంటారో. ఇప్పుడేమో మా పిల్లలకి ఎగ్జామ్స్, మేము అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉందని ఈ ఇల్లుని తీసుకున్నాం మేము. ఇప్పుడు మీరు వీళ్ళు బలహీనులు కదా అని చెప్పి మీరు నిన్ను వెళ్ళిపోండి, లేకపోతే పొమ్మని లేక పొగ పెట్టారంట. అలా చేస్తున్నారు ఈ గవర్నమెంట్. అంటే కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసమే చేస్తున్నారు అనుకోవచ్చు. అదే చెప్తున్నారు కదా ఇందాక సార్ చెప్పినట్టు, ఎకరం భూమి 150 కోట్లు ఉందంట. అలాంటి భూమి కోసం మమ్మల్ని ఇప్పుడు గెంటేస్తున్నారు. మేము ఈఎంఐలు ఇంకా స్టిల్ పే చేస్తున్నాము. మమ్మల్ని వెంటేస్తే మేము బ్యాంక్ కట్టుకోవాలా, కొత్త ఇల్లు చూసుకోవాలా, ఏం చేయాలి మేము? అంటే మీకు కంపెన్సేషన్ కూడా 70 lakhs 80 lakhs ఇస్తామంటున్నారు. బయటకు వెళ్తే మీకు వేరే అపార్ట్మెంట్లో కూడా ఇస్తాం. కంపెన్సేషన్ వద్దు, మాకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందని తీసుకున్న ఈ కంపెన్సేషన్ మాకేమొద్దు. మా ఇల్లు మమ్మల్ని ఉండనిస్తే చాలు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే చాలు. ప్రశాంతంగా పిల్లలు ఎగ్జామ్లు రాస్తారు, ఈ మెంటల్ టెన్షన్ లేకుండా మేము ఉంటాం.
అంటే ఇప్పుడు మహిళా ప్రభుత్వం అని చెప్పేసి కూడా గవర్నమెంట్ వచ్చేసింది. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఏది తీసుకున్నారు చెప్పండి? ఈ సూపర్ 6లో ఏదన్నా మాకు వస్తుందా? ఏది రాదు. మేము ప్రాంప్ట్గా ట్యాక్స్ పే చేయడం మాత్రమే మా పని. అయినా మేము గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏం మాట్లాడలేదే. మా ఇంటి మీదకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఈ సూపర్ 6లో మేము లబ్ధి పొందింది ఏముంది ఒకసారి చెప్పండి గవర్నమెంట్? అయినా మేమేం అగెనిస్ట్గా ఎప్పుడు ఏ గవర్నమెంట్కి మాట్లాడలేదు. మా ఇంటి మీదకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము. అంటే మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు? మా డిమాండ్స్ ఏం లేదండి. ఇప్పుడు మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వాలి, అదే మా డిమాండ్. ఎందుకంటే మేము ఆక్యుపై చేసి కట్టుకుంది ఏం కాదు, ఇది బఫర్ జోన్లో ఉన్నది కాదు. 2012కి బిఫోర్ 9 మీటర్స్ చెప్పారు. మేము ఆ నామ్స్ ప్రకారం మేము కొనుక్కున్న ఇల్లు ఇది. ఇప్పుడు సడన్గా వచ్చి 2012 ప్రకారం అంటున్నారు. ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ మారుతుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, 100 మీటర్లు అంటారు. అలా కొట్టుకుంటూ పోవడమేనా ఇల్లు? మొత్తం సొసైటీని హైదరాబాద్లో మొత్తం ఇల్లన్నీ అలా కొట్టుకుంటూ పోతారా? ఇంకెవరు మిగులుతారు? ఎవరిని రూల్ చేయడానికి గవర్నమెంట్ ఉంటుంది? అందరినీ కొట్టుకుంటూ పోతే ఎవరిని రూల్ చేస్తాకి గవర్నమెంట్ ఉంటుంది? అంటే బడా బాబుల్ని ఎలాగో టచ్ చేయలేరు. అంటే ఇలాంటి బలహీనల్ని మీరు టచ్ చేసుకుంటా కూల్చుకుంటా వెళ్ళిపోతారు.